2 పూటల ఒక పూట శరీరానికి ఆరోగ్యము. లేకపోతే డస్ట్, ఇది మట్టి, స్నానం చేసినా కూడా అంతలోకి మళ్ళీ ఉప్పు అయిపోతుంది. ఏమైపోతుంది? ఉప్పు అయిపోతుంది. స్నానం చేయాలి. స్నానం చేయకపోతేనే శరీరం అంత అంత అలసట వచ్చేస్తుంది. ఇక జీవము కలిగిన దేవుని మాట వినకపోతే, చదవకపోతే ఎంత ప్రమాదం తెలుసా? భయంకరమైన ప్రమాదము. ఒక్క శరీర సంబంధమైన స్నానం చేయకపోతేనే అలసిపోతాము, ఒళ్ళు పులిసిపోతుంది, స్నానం చేయాలంటాము. అలాంటిది జీవము కలిగిన దేవుని వాక్యము వినకపోతే, అంగీకరించకపోతే, రక్షణ పొందకపోతే ఎంత ఆత్మీయంగా దిగజారిపోతున్నాము గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మొదటిగా ఏంటంటే, దేవుని వాక్యము అక్షయమైనది, ఆయన మాటలు అక్షయమైనవి. దేవుడు అక్షయుడు, ఘనతయు మహిమయు యుగయములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. దయచేసి గుర్తుపెట్టుకోండి, అనేక మందికి తెలియజేయండి. ఇంకో మాట చెప్తానండి. 2 తిమోతి పత్రిక రాసిన పత్రిక, 2 తిమోతి 1వ అధ్యాయము 10వ వచనం చదువు నాన్న. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదవు నాన్న. బైబిల్ ఇచ్చిన వాళ్ళు చదవండి నాన్న, చదువుమా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే చదువుమా. చాలు చూడండి. అంటే అర్థం ఏం తెలుసా? ఇక్కడ యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షయుడు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షయుడు. అంటే మన దేవుడు నిన్న, నేడు, రేపు మారని దేవుడు, అక్షయుడు మన యేసయ్య. అందుకని ఇక్కడ స్పష్టంగా చెబుతుంది, అనాది కాలం మన రక్షకుని ప్రత్యక్షతలను బయలుపరిచి కృప జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి అక్షయుడైన ఎలాంటి వాడు తెలుసా? అక్షయుడైనటువంటి దేవుడు అంటే మార్పు లేని ఎవరు? యేసుక్రీస్తు. యేసు అనేటువంటి మాట భాషాంతరం రక్షకుడు. హల్లెలూయా. ఆయనకు యేసు క్రీస్తు అని పేరు పెట్టాల, యేసు అని పేరు పెట్టారు. మత్తయి సువార్త 1:21 చదవబడలేదు. ఆయన పేరు యేసు క్రీస్తు కాదు, యేసు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఏం చేయాల? రక్షించుటకు రక్షకుడి లోకానికి వచ్చాను. ఆయనే కన్యక మరియ గర్భమునందు పుట్టాను. ఆయన యేసు అని పేరు పెట్టుడు. యేసు అనగా రక్షకుడు. ఇక క్రీస్తు అంటే అర్థం ఏంటంటే, క్రీస్తు అనే దాని పేరు కాదు, క్రీస్తు అనే దాని పేరు కాదు. బైబిల్ ఎక్కడ ఎదుర్కొని కావాలంటే క్రీస్తు అనేది ఆయనకు బిరుదు. హల్లెలూయా. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, మహాత్మా గాంధీ అంటున్నారు. ఆయన అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఏమంటే మనం మహాత్మా గాంధీ, మహాత్మా అనేది ఆయనకు బిరుదు. మహాత్మా గాంధీ అంటామా కానీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అంటామా? అది పూర్తి పేరు. అది ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే, దేశానికి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి మహాత్మా గాంధీ అంటారు. మహాత్ముడు అని బిరుదు. క్రీస్తు అనేది దేవుడికి ఇచ్చినటువంటి, పరిశుద్ధాత్ముడు దేవుడికి ఇచ్చిన బిరుదు, యేసుకి ఇచ్చిన బిరుదు.
వాడు. హల్లెలూయా. అభిషక్తుడు అంటే అభిషేకింపబడిన వాడు, పరలోకము నుండి అభిషేకింపబడి ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడు. అందుకే ఆయనకి క్రీస్తు అని పేరు, ఆయనకి బిరుదు ఉందన్నమాట. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభయం ఇచ్చేవాడు, అభిషేకింపబడిన వాడు అని అర్థము. యేసు అంటే ఆయన నామము, ఆయన నామములోనే రక్షణ ఉంది. ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ ఉంది. అందుకే ఆయన అక్షయుడు, మారనివాడు, ఆదియును అంతమైనవాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చదవబడిన 18వ వచనము. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. యుగ యుగములు ఆయనకి ఘనత మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన అక్షయుడు, మార్పు లేనివాడు, నాశనము లేనివాడు. ఇంకో మాట చెప్తాను మీకు, సరే ఇంకోటి మాట ఏనండి, అదే పరిశుద్ధ లేఖనములో నుండి ఇంకో మాట చెప్తాను, దయచేసి వినండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 53, 54 వచనం చదువున్నానా? 15వ అధ్యాయము 53వ వచనము 54 వచనం చదువుమా. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానము అక్షయమైనది. ఆయన పునరుద్ధానం అంటే అది అక్షయమైనది అన్నమాట. ఇప్పుడు మనం ఎవరైతే యేసుక్రీస్తునందు మరణిస్తారో వారు దయచేసినండి క్షయముగా మరణించి అక్షయముగా లేపబడతారు. బలహీనమైనదిగా మరణించి బలమైనదిగా లేపబడతారు. ప్రకృతి సంబంధమైన శరీరముగా మరణించి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతారు. మర్త్యమైన శరీరము అమర్త్యతను మహిమను ధరించుకుంటుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము అది అక్షయమైనది, మార్పు లేనటువంటిది. ఆయన శరీరము ఎవరైతే యేసుక్రీస్తులో ఉండి మరణిస్తారో, ఎవరు యేసుక్రీస్తులో నుండి ఆయనలో ఉండి నిద్రిస్తారో వారు అక్షయముగా లేపబడతారండి. క్షయముగా విత్తబడి అక్షయముగా లేపబడతారు. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడతారు. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడతారు. ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనగా లేపబడతారు. హల్లెలూయా. మర్త్యమైనది అమర్త్యతను, క్షయమైనది అక్షయతను ధరించుకొని మహిమ శరీరముతో మనం లేస్తామంటండి. ఎవరైతే దేవుని యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడతారో వాళ్ళు మాత్రమే. ఇక్కడ బోధించే ఒకళ్ళు నేను కూడా పరిస్థితి మనం ఎవరు చేయలేము. ఎవరైతే యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఎవరైతే యేసు గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడతారో వాళ్ళు క్రీస్తులో ఉండి మరణించిన తర్వాత ఆ మరణము నిరర్ధకము కాదు. ఆ మరణము అలా మరణించి చూడండి, క్షయమైనదిగా మరణించి అక్షయమైనదిగా లేపబడతారు. ఆ శరీరము బలహీనమైనదిగా మరణించి బలమైనదిగా లేపబడుతుంది. అంటే ఎవరైతే క్రీస్తులో ఉండి మరణిస్తారో వాళ్ళు లేస్తారు. పునరుద్ధానము ఉంది. యేసుక్రీస్తులో ఉన్న మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు. పునరుద్ధానము ఉంది.
ఈ పునరుద్ధానము లేకపోతే ఇక బైబిల్ లేదు, యేసయ్య లేడు. ఆయన ఏంటో 33.5 సంవత్సరాలు ఆయన చరిత్ర ఏంటో, ఆయన బ్రతికేంటో ఈ పునరుద్ధానం ద్వారా ప్రజలకు చూపించాడు. పునరుద్ధానం అంటే ఏందో ఆయన నెరవేర్చాడు. అది లేఖనములు వాక్యము నెరవేరినట్లు నెరవేరుతుంది. అలా మరణించి 3వ నాడు లేచిన వాడు ఈ భూమండలములో, ఈ ప్రపంచంలో ఎవడో లేడు. కాబట్టి ఎవరైతే క్రీస్తులో ఉండి మరణిస్తారో వాళ్ళు క్షయముగా విత్తబడి అక్షయముగా లేపబడతారండి. అంటే ఈ లోకములో, ఈ భూలోకములో మనము జీవించిన జీవిత కాలమంతయు దేవుని రక్తము ద్వారా కడగబడి, ఎవడైతే యేసుక్రీస్తు గొర్రెపిల్ల, అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా, అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడతాడో వాడు యేసుక్రీస్తులో ఉండి మరణిస్తాడు. వెంటనే వాళ్ళు మహిమ శరీరముతో లేస్తారు, సమాలు తెలుసుకొని లేస్తారు. వాళ్ళకి పునరుద్ధానం ఉంది, పునరుద్ధానము ఉంది. లేకపోతే ఇంకా క్షయమైపోతుంది. ఇంకేమవుతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిగుండం నిరంతరము, ఒక్కరోజు చచ్చిపోరు, నిరంతరము యాపుతుంటాడు అన్నమాట. పరైలాగా ముక్కలు మనం వేయించినట్టు యాంచుతుండమాట. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మ ఘోషిస్తూ అల్లాడుతుంటుంది రోజు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానము క్షయమైనది. హల్లెలూయా. ఆయన పునరుద్ధానమైనటువంటి యేసుక్రీస్తు, ఆయన పునరుద్ధానము క్షయమైనది. అంటే నాశనము లేనిది. మన శరీరము క్షయమైనది. పెట్టగానే 3వ రోజే కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, డస్ట్ అయిపోతుంది, మనమే దూరంగా వెళ్ళిపోతాం. ఆయన శరీరము కుళ్ళిపోలా, ఆయన శరీరము కుళ్ళు వాసన రాలా. ఎందుకో అది క్షయమైనది కాదు. హల్లెలూయా. మనం శరీరము నన్ను తీసుకుపోయి పెట్టగానే నా శరీరం 3 రోజులు సృష్టింపబడి పురుగులు బట్టి శరీరం అంతా తినేస్తాయి. ఒక్క ఎముకలు మాత్రమే ఉంటాయి. ఆ ఎముకలు కూడా శరీరం అంతా పోతుంది. ఒక్క పుర్రె, ఈ నడుము ఎముకలు, ఈ ఎముకలు మాత్రమే ఉంటాయి. అవి ఎప్పటికీ అవి అంతరించిపోవు. ఆ పుర్రె మాత్రం ఎప్పటికి ఉంటుంది. ఈ పక్కటెముకలు, ఈ నడుము ఎముకలు ఇవి ఉంటాయి. శరీరం అంతా కృషించిపోతుంది. మన శరీరం అంతా, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. అందుకే ఆయన శరీరం కుళ్ళిపోలా, ఆయన శరీరం నశించలా. సమాధిని ఛేదించి, మరణమును విరిచి, ముళ్ళుని విరిచి, మృత్యుంజయుడై, పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వాడు పునరుద్ధానుడు. అందుకనే ఆయన పునరుద్ధానము క్షయమైనది. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు చెప్తున్నాయంటే మనము అక్షయకుడైనటువంటి ఈ లోకము క్షయమైనది. ఈ లోకము కొంతకాలమే ఉంటుంది. అసలు మానవుని లైఫ్ టైం గ్యారంటీ లేదు, మనిషికే గ్యారంటీ లేదు. ఇక మనం ఏం చేయాలి? మనం ఇంకా మనిషికే గ్యారంటీ లేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం ఏ వస్తువు తిన్నా ప్రతి వస్తువులో కెమికల్స్ ఉన్నాయి. తాగే నీళ్ళల్లో కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ ఉన్నాయని తెలిసి కూడా తాగుతున్నాం, వేరే గత్యంతరం లేదు. తినే తిండిలో కెమికల్స్ కలిపినారని తెలిసి కూడా తింటున్నాం. పాలల్లో అట్టిపండు, యాపిల్ పండు అన్నీ కెమికల్సే. కోటింగ్, యాపిల్కి కోటింగ్ కొడతారు, అట్టిపండ్లకు నీళ్ళు చల్లి ఒక్కలు పెడతారు. అన్నీ తింటున్నాం, అన్నీ కెమికల్స్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని పరిస్థితి. తినే తిండి పరిస్థితి ఒక్కటి, అన్నీ కూడా కెమికల్స్ ఫుడ్ తింటున్నాం, అన్ని విషవాయువులు తీసుకుంటున్నాం. ఈ శరీరం ఎక్కడ భరిస్తుంది? కాబట్టి ప్రియ సహోదరి, ఉన్నంత కాలం, ఉండన్ని రోజులు దేవుడిచ్చిన, నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి కొంతకాలమైనా దేవుని అక్షయతను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నువ్వు అంత అక్షయుడు అయ్యా నాయన. ధ్యానించండి ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన అక్షయతను ధ్యానించండి. ఏకాంతం కూర్చోండి, ఒక బండ మీద కూర్చో, ఒక దెబ్బ మీద కూర్చో, పాటలు పాడు, ఆయన ధ్యానించు.
ఆ దెబ్బ మీద కూడా ఎన్ని వడ్డీలు వచ్చాయి, ఎంత వడ్డీ రావాలా, ఆడు కూడా ఇది ఆలోచనే. ఇంకెంత ఇవ్వాలా, నా జీతం ఎంత వచ్చింది, నా డిఏ ఎంత, నా బేసిక్ ఎంత, దెబ్బల మీద కూడా బండ్ల మీద కూడా నా డిఏ ఎంత, నా బేసిక్ ఎంత. ఇంకెక్కడండి సమయం ఉండేది? పొద్దులొచ్చు ఎన్ని మాటలు మాట్లాడుకుంటామండి. ఒక అరగంట, ఒక 10 నిమిషాలైనా దేవుడిని కేటాయించండి. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన వాడు నాయన, నువ్వు లేకపోతే నేను లేను నాయన. అక్షయుడైనటువంటి దేవుడు నాయన, అదృశ్యుడు నాయన. నీవు నేను తింటున్నానంటే నాకు ఈ తిండి, ఈ కూడు, ఈ గుడ్డ, ఈ బట్ట నీ వల్ల నాయన. ఏముంది, ఒక రాత్రైనా ఊపిడంటే మొత్తం పోతుంది, ఏం చేయలేము. తెల్లారు బాగున్నాడు, ఇప్పుడు ఏమైందండి, ఏం చేస్తావు? ఇంకా హార్ట్ స్ట్రోకో ఏ స్ట్రోకో ఏం పెడతాడో మనకు తెలియదు. మనకి పాస్టర్ ఇప్పుడు భలే ఉన్నాడు రా, నెల్లూరు పోయిన తర్వాత సచ్చాడు రా పాస్టర్. ఏందిరంటే ఏం చేయాలి, ఇంతరికి ఏం చేయాలి? ఇక ఏం చేయలేవు, సచ్చాడు తీసుకొచ్చి గుత్తలో పెట్టినారు వాళ్ళు. అంతే, ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. అలాంటి రోజుల్లో ఉన్నప్పుడు, ఇలాంటి రోజుల్లో మనం జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా దేవుని యందు ముఖ్యంగా భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటూ, మన హృదయాలను, మన మనసులను దేవునికి సమర్పించుకుంటూ ఆయనలో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. జీవము కలిగిన మా యేసయ్య, మహాగణుడా, మహోన్నతుడా, అక్షయుడగు తండ్రి, అదృశ్యుడగు మా యేసయ్య, మీకు వందనాలు. నాయన, ఇదిగో నా ప్రభా, నా తండ్రి, నాయన, ఈ ద్వారా మీరు నా నోటి ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములో నుండి నాయన మీరు మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, అక్షయుడగు దేవుడవు నా తండ్రి, నాయన, మీరు గొప్ప మార్గంలో, సత్యంలో జీవించే కృపను, భాగ్యాన్ని దయచేయమని, చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కనపడుచుండగా కనపడకూడదని మనం చేస్తున్నాం.
ఇవా? ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీపించాలని మనం చేస్తున్నాను. ఎవరు కూడా మౌనం ఉండండి. అందరూ ప్రార్థన చేద్దాం. మన సమస్యలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను ఆ దేవాది దేవునికి మనం అందించుకున్నాం. దయచేసి ఎవరెవరి సమస్యలు, వారి బాధలు, ఎవరి మటుకు వారు భూచత్తలు మనం సమస్యలను విన్నవించుకోవాలని, అలాంటి విన్నవించుకునే గొప్ప సమయం మనకు దేవుడు ఇచ్చున్నాడు. ఇది గొప్ప తరుణము.